అంటే ఇప్పుడు దీవానాలో మీరు ఫ్రెండ్స్ టీమ్, కానీ రియల్ లైఫ్ లో మీకు అంత ఫ్రెండ్ గా సపోర్టివ్ ఎవరున్నారు రియల్ లైఫ్ లో? మీరు ఫస్ట్ చెప్పండి. రియల్ లైఫ్లో వేరే ఫ్రెండ్స్ ఉంటారు కదా మేడం, అట్లా క్లోజ్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారనమాట. ఓకే. స్కూల్ నుంచి అలా అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. అరే చేయరా నువ్వు భలే చేస్తున్నావు. ఒకడు మా ఫ్రెండ్ ఉండే యాక్చువల్లీ వాడు ట్రై చేస్తున్నాడు, వాడికి ఇంతవరకు ఒక్క ఛాన్స్ కూడా రాలే వాడికి. 12 years నుంచి వాడు వాడు దాని బిఫోరే ట్రై చేస్తున్నాడు. వాని వల్ల నేను వెళ్ళిన ఒకటే టైం పాస్కి వెళ్ళినా నేను. పోతే నాకు వచ్చింది, వాడికి రాలే. అంటే కలమ్మ తల్లి ఎవరికి ఛాన్స్ ఇస్తుందన్నది కూడా తెలియదు. అది నాకు రావడం చాలా అసలు సంతోషదగ్గ విషయం అనమాట. అట్లనే అండ్ ఇక్కడ ప్రతి ఒక్క నటుడు ఎంతెంత కష్టపడతాడో బాలన్న రూపంలో తెలుస్తుంది. అంటే ఆయనే ఇప్పుడు బాడీ అని చెప్పేసరికి దానికోసం బాడీ పెంచేసి, అంటే దానికి అయ్యే ఖర్చులు ఎన్ని ఖర్చులు ఉంటాయి, డబ్బులు అండ్ మళ్ళీ ఆఫీస్లో తిరగడం, అంటే బ్యాక్ మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ లేకున్నా కూడా ఎంత కష్టపడుతుంటారు. అంటే నాట్ ఓన్లీ ఒక పెద్ద స్టార్ అని కాదు, చిన్న యాక్టర్ దగ్గర నుంచి ఒక పేరు వచ్చేదాకా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి మేడం ఇక్కడ. ఆ స్ట్రగుల్స్ వివిధ రూపంలో ఉంటాయి, ఒక్కొక్కరిది ఒక్కొక్క రూపంలో ఉంటుంది. అట్లా నాకేంటంటే నాకు సడన్గా ఫాస్ట్గా వచ్చేసింది అట్లా వెళ్తుంది, కానీ నాకు ఒక స్టార్డమ్ అనేది రాలేదు, ఒక పెద్ద బ్రేక్ అనేది రాలేదు. నన్ను చూడగానే ఇండస్ట్రీలో అందరూ గుర్తుపడతారు, నా క్యారెక్టర్స్ వస్తున్నాయి. దివానాలో వచ్చింది మంచి డైలాగ్స్ కూడా మంచిగా పడినాయి. అంటే మన ప్రతి దాంట్లో ఉంటుంది ఒక స్టార్డమ్. అంటే మీన్స్ మేడం ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ఎలా అంటే ఇంకా మనకంటే ఒక ట్రాక్ సత్య, వెన్నెల కిషోర్ గారు అలాంటి ట్రాక్ ఇంకా పడలేదు. అలాంటి ట్రాక్ పడినప్పుడు అసలు మామూలు ఉండదు, దానికోసమే ట్రైయింగ్. మను గారు, మీ లైఫ్ లో ఇలాంటి దీవానాలో ఉన్న దోస్తుల్లాగా ఎవరైనా ఉన్నారా? దీవానాలో అంటే దోస్తులు అయితే లేరు మేడం, లంగలు ఎక్కువ ఉన్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇప్పుడు దాయిపిస్తారంటే కనుక అర్ధ గంటలో ఒక 10 మంది వచ్చేటోళ్ళు అయితే రెడీగా ఉన్నారు. ఇక మంచి వాళ్ళు అంటే ఏరాలి. ఇప్పుడు నేను ఆలోచిస్తే దీవానాలో ఉన్నట్టు దోస్తానికి అనుకుంటే కిస్మత్ గానే ఉంటుండే. అంటే నా రియల్ లైఫ్ లో కూడా ఏమైతే మేడం, ఇక తాయి తినే అంటే సేపు అయితే మంచిగా జబ్బా రాసుకొని ఉన్నారు. జర టైం బ్యాడ్ అయ్యి జర కొంచెం డల్ అయినప్పుడు మనం మీరున్న పక్క గల్లకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా నేను చూసినా కల్లారా. మా దోస్త్ గారితో ఫోన్ మాట్లాడుకుంటా స్పీకర్ అన్లా, అరే ఆయన కడిగేసి రారా మనం మళ్ళా కూర్చుందాం సిట్టింగ్. మనీ అడుగుగా పక్కన మనీ అంటారు నన్ను, ఆయన కడిగేసి రాని ఇక్కడ ఉంటాను. స్పీకర్ అని నిన్నాక చల్లగా అయిపోయినా. నిజం రియల్ లైఫ్ లో అట్లే ఉన్నాడు. ఈ దివానా సినిమాలో ఉన్నట్టు దోస్తాను లేదు. నువ్వు ఎంత పెడతావు రా బాయ్ సిట్టింగ్, తాయిపిస్తావా తినిపిస్తావా చెప్పు, 10 నిమిషాలు ఉంటా అంటారు. అదే పరిశాన్ ఉంది మామ, ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళు బ్లడ్ ఇవ్వాలని అనుకో, అది ఇంట్లో వండుకొని కూడా నేను ఎన్నో ఉన్నా అంటారు. అసలు దోస్తానే ఉంది ఇప్పుడు ప్రజెంట్. బాలు గారు సినిమాలో ఎట్లయితే ఉన్నారో ఫ్రెండ్స్ అట్లా ఒక ఇద్దరు ఉన్నారు. పేర్లు చెప్పండి. సాయి, వాళ్ళ ఇద్దరు పేరు సాయి. సూపర్. కాల్ చేసినప్పుడు ఏం ఇబ్బంది ఉన్నా వచ్చేస్తాను, ఏమున్నా కాల్ చేయకుండా వచ్చేస్తారు వాళ్ళు. గ్రేట్, సూపర్. ఓకే, ఎమోషనల్ ఫ్రెండ్షిప్ గురించి సందీప్ భాయ్ చెప్పలేదు. ఇక్కడ నుంచి మీరు అందిస్తున్నారు. అసలు ఆయన అంబర్పేట మొత్తం ఆయన చేతిలో ఉంటది ఫ్రెండ్షిప్. సందీప్ గారు, మీ రియల్ లైఫ్ లో అలాంటి దీవానా లాగా ఫ్రెండ్షిప్ ఎవరిది ఉంది? దీవానా అంటే చాలా మంది ఉన్నారు, ఒకరి పేరు తీసి ఒకరు బాధపడతారు, ఒకరి పేరు తీసి ఒకరు బాధపడతారు. కానీ బాధపడకుండా చెప్పండి. బాధపడ్డా పడకపోయినా యాజ్ ఎ బ్రదర్ గానే అయితే చాలా మంది ఉన్నారు. అంటే ఫ్రెండ్షిప్ లోనే యాజ్ ఎ బ్రదర్ అంటే అనిల్ అన్న అని ఉంటాడు గోల్నాకల, ఆయన నాకు చాలా క్లోజ్. ఇంకా నా ఫ్రెండ్ ఒకడు హరి అని ఉంటాడు. వాడు ఎట్లా అంటే ఏనాడైనా ఏదైనా అవసరం ఉంది అంటే మన దగ్గర లేకపోయినా చేసిస్తాడు. నాకు 1,00,000 కావాలా, అర్జెంట్ అవసరం ఉన్నాయి, మన దగ్గర లేవు, బంగారం ఏంటనే పెట్టైనా తీసుకొచ్చి ఇస్తాడు. అట్లా ఒక్కడు ఉన్నాడు. ఇంకా మా అన్న కూడా అలాంటి ఫ్రెండ్షిప్ ఉండాలి. ఇంకా బాలా అని ఇక్కడ చాలా మంది ఉన్నారు. అట్లా దేవుని దయతోనైతే ఫ్రెండ్షిప్ లోనైతే నన్ను రిచ్ గా పుట్టించింది దేవుడు. ఇంకా మిగతాది ఇలా దోస్తాన్లా బంగారం పెట్టని ఇస్తారు కదా, మా దోస్తాన్లా తాయి వాళ్ళు కుట్టే బంగారం తీసుకుని వెళ్ళిపోతారు. అట్లా తాయి బోల్తే కానీ ఏముంది మొత్తం జాడి కొట్టుకొని వెళ్ళిపోతారు. అట్లాంటి అంటే అంత సంసారాలు మా దోస్తులు లేలే. ఆ విషయంకి వస్తే మనోంది చెప్పాలి ఒక ముచ్చట, చెప్తా కంపల్సరీ. ఇది ఇట్లా ఎందుకుందంటే మనోని చూసి కూడా వస్తుంది. అది సినిమాకి వచ్చేటప్పుడు 100 రూపాయలు నోటు ఉంటుండే జోబ్ లో ఎప్పుడు. ఇంటికి పోయే వరకు 100 రూపాయల నోటు అట్లనే ఉంటుంది. అందరం చాయ్ తాగుతాం, లస్సీలు తాగుతాం, అన్నీ తాగుతాం. ఇంటికి పోయేటప్పుడు 100 రూపాయలు నోటు. అంటే గొప్పతనం నాది కాదు మేడం, వీళ్ళది. వీళ్ళ ప్రేమ నాకు రూపాయి పెట్టనియరు, వీళ్ళ గొప్పతనం.
ఇక దోస్తులు ఇందాక అందరు లాగానే ఇల్లు మంచోళ్ళు, వావ్ ఎందుకంటే 4 రూపాయలు పెడుతుండే వీళ్ళు, నాకు తినకపోతుండే. సూపర్, ఒక చక్కటి కవర్ డ్రైవ్. 4 రూపాయలు అయితే ఇల్లే పెడుతున్నాయి, నాకు తినకపోతున్నాయి మంచోళ్ళు. గ్రేట్. ఇంటికి పోయేటప్పుడు ఆ 100 రూపాయల నోట్ ఎట్లనైతే మడత పెట్టి ఉంటుందో అది అట్లనే ఉంటుంది లోపల. లోపల అట్లనే ఉంటుంది. ఆ. ఇంటికి పోయినాక ఇంట్లో ఇస్తాడు మళ్ళీ Yeah. అందరం చాయ్ ఫస్ట్ తాగితే మా వాడి చాయ్ లాస్ట్ అయిపోతుంది. ఫస్ట్ అయిపోతే బిల్లు కట్టాలి, మా వాడు లాస్ట్ చాయ్ తాగుతూ ఉంటాడు. వేడిగా ఉంటుంది కదా మేడం. ఆయన అభిప్రాయం ఏంటంటే మన ఫ్రెండ్ ఇంకెవడు ఉంటాడు అట్లాంటివి ఉండవు. లేదా అట్లాంటివి కవర్ చేస్తారా మీకు? లేదు, చాయ్ వేడిగా ఉంటుంది కదా, మెల్లగా తాగుతా నేను అంతే. అయిపోతుంది లస్సీ సల్ల ఉంటది కాబట్టి మెల్లగా తాగుతాడు, చాయ్ వేడిగా ఉంటది కాబట్టి మెల్లగా తాగుతాడు. అన్న ఏదైనా మెల్లగా చేస్తాడు. కాదు, ఈ ఉన్నమాట చెప్పాలి. సినిమా షూటింగ్ అయితే సగం సాధింది నన్ను. సంతోష్ దాబాలని ఆ దాబాల దగ్గర షూటింగ్ లొకేషన్ లేకుంటే అది తీసుకొని సగం సాధింది నన్ను షూటింగ్. కాదు ఏడనైనా కానీ మెల్లగా చాయ్ కూడా మెల్లగా, లస్సీ కూడా మెల్లగా గాయబ్ కూడా అయిపోతాడు. మేము అదొకటి ఎంజాయ్ చేసాం మేడం, మేము అందరము ఫ్రెండ్స్ లాగా అప్పుడే బాగా క్లోజ్ అయ్యాం. ఏదైనా సీన్ మాకు తర్వాత చాలా టైం ఉంది అన్నారు అనుకో, అన్న కారు ఉంటుండే 2 కార్లలో వెళ్ళిపోయేటోళ్ళము. అక్కడ బిర్యానీ సెంటర్ మైఫీల్ కానీ లేదంటే ఏదైనా చాయ్ హోటల్స్ కానీ డిఫరెంట్ మన హైదరాబాద్ లో మస్తు హోటల్ ఉంటాయా, కూర్చునేటోళ్ళం మంచిగా చాయ్ పే చర్చా అట్లా కూర్చొని అట్లా బాగా క్లోజ్ అయినాం అనమాట. మస్తు ఎంజాయ్ చేసినాం మేము. అయితే మీరు అడిగారు కదా ఏదైనా కామెడీ సీన్ అయిందా సెట్ లో మీది అంటే, నాకు ఒకటి గుర్తొచ్చింది. ర్యాంబో అని ఒక ఆయన మిస్సింగ్ ఇయ్యాల. మొత్తం ముగ్గురు మిస్సింగ్. సాగర్, భీమవరం నుంచి సాగర్, ర్యాంబో, రవికాంత్ అన్న, శ్రీకాంత్ కూడా నలుగురు మిస్ అయ్యారు. అయితే ర్యాంబో అనేటోడు మాకు ఎట్లా అంటే ఆట బొమ్మ లాగా, మాకు ఇక బోర్ కొడతలేదంటే మాకు ర్యాంబోనే ఇక మొత్తం ఏమని ఉందంటే మనోడే. అయితే రెస్టారెంట్ కి పోయినాం ఒక రోజు, మనోడు నేను ర్యాంబో. బేసిక్ ఏంటంటే బిల్ నేను కడతా అని తీసుకొని పోయినా. యాక్చువల్ గా తీసుకురాలేదా? బిల్ నేను కడతా అని తీసుకొని పోయినా. మేము ఆల్రెడీ ప్లాన్ వేసినాం, ర్యాంబో నిరికిచ్చి మనం వెళ్ళిపోదాం అని చెప్పి ఫిక్స్ అయినాం. అయితే బిర్యానీ చెప్పినాం. ఫస్ట్ బిర్యానీ రాగానే నేను ఫస్ట్ చికెన్ బటర్ నాన్ అవి తినేసి లాస్ట్ బిర్యానీ చెప్పినాం. అయితే నేను చెప్పిన ఆల్రెడీ కొంచెం తక్కువ పెట్టుకో, మనకి ఎక్కువ పెట్టి తినేవారు లేట్ అవుతుంది, మనం బయటికి ప్రీ ప్లానింగే. ఫుడ్ పెట్టేసి ఫాస్ట్ గా నేను తిన్నా. ఫస్ట్ మనోడు వెళ్ళిపోయాడు, చేయగడుకుంటా అట్లా కూడా చేస్తాం, కానీ మిస్ అయిన ఆ రోజు. కానీ అయితే మనోడు వెళ్ళిపోయాడు, నేను చేయగడుకుంటున్నా. ఓకే అది కేస్తుండు, నమ్మకం లేదు ఇరికించేస్తారని టిష్యూ తీసుకుంటారా 2 నిమిషాలు కూర్చో అని చేతులు కడుకొని టిష్యూ ఇట్లా అట్లా అనుకుంటా గేట్ కాడ నించున్నా. మనోడు జస్ట్ తిన్నోడో లేడో నేను అడిగి గాయ వెనుక అడిగి పోయేకన్నా ముందు మా స్టోరీ చూడు. ఈయనదేమో ఫోన్ ఊకే ఇంట్లో ఫోన్ చేస్తారు అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. ఈయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ముందే నాది 1% ఛార్జింగ్ ఉందని ఊకే చూపిస్తున్నా. మా ఇద్దరిది ఫోన్ స్విచ్ ఆఫ్, పైసలు అర్ధ గంట తర్వాత పోతే మనోడు లోపల చేతులు కావాలనే ఛార్జింగ్ పెట్టుకోకుండా వచ్చి కావాలనే బిల్లు కట్టకుండా వెళ్ళిపోయారు. అదొకటి ఫన్నీ సీన్ మాది. మాదంతా షూటింగ్ లో మేము కలిసిన రోజులు ఇట్లే ఉంటుండే, ఒకరినొకరు గెలుపుకున్నాడు ఇరుక్కున్నాడు. ఇక మొత్తానికి అయితే ఆ ప్యాకప్ చెప్పినా కానీ ఇక పోయేటప్పుడు మళ్ళీ డల్ పోతుండే, వందాడు అలాగే వెళ్ళిపోతాం కదా, ఒక్కొక్క దగ్గర ఉంటాం. ఉన్నంతసేపు మాత్రం ఎప్పటి నుంచి ఇక జాన్ చెప్పాలన్నట్టు ఉంటుండే మేము. మా గ్రూప్ మాత్రం లాస్ట్ కి డైరెక్షన్ డిపార్ట్మెంట్ పర్సన్ అవుతారు. ఏంది భయ మీరు ఏడమైనా అందరూ ఒక కుప్పు ఉంటారు, మీరు దోస్తులు అలా అడుగుతుండే. అంటే ఏడున్నా ఒక దగ్గర ఉండి ఇట్లా మంతకాలు కొట్టుకుంటా మజాకులు చేసుకుంటా. ఇక 24 hours స్టార్ట్ అయింది. వర్క్ ప్రెషర్ కూడా తెలియదు, ఇలాంటి ఫ్రెండ్స్ ఉంది. దాని తర్వాత రామో అనేటైనా ఫస్ట్ తినేసి బయటకు వెళ్ళిపోతుండే, ముందు ఆయన పోతుండే. నెక్స్ట్ టైం ఏడిపోయినా ఫస్ట్ ర్యాంబో దెబ్బ తగిలింది, అందుకే జాగ్రత్త పడ్డారు. ఫస్ట్ ర్యాంబో గాయబ్, తర్వాత మేము మెల్లగా వస్తుండే. అప్పుడు ఏమైంది ఇంత తెలియనా అంటే వద్దానా సరిపోయింది. సూపర్, భలే ఉందబ్బా మీ ఫ్రెండ్షిప్ చూస్తుంటే భలే ముచ్చటగా ఉంది. పాత ఫ్రెండ్షిప్ కూడా అన్ని ఈ సినిమాలనే జాయిన్. అదే కదా, ఒక సినిమా కలిపిన ఫ్రెండ్షిప్, దివానా కలిపిన ఫ్రెండ్షిప్. దివానా దోస్తులు ఎట్లా మేము అట్లా తయారైనాం. మా దివానాలో పెద్ద దివానా ఇడే గ్యాప్ తీసుకోవాలి అప్పుడప్పుడు. ఓకే,